వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. నేను అనుష. టెక్నాలజీ రాకెట్ వేగంతో పరుగులు పెడుతోన్న కాలం ఇది. 2025లో యుద్ధం అంటే 1971 లాగానే ఉంటుంది అనుకోవటం అత్యంత అవివేకం. ఇది అణ్వాయుధాల యుగం. ఒక్క అణుబాంబు పడితే 10 దశాబ్దాలు వెనక్కి నెట్టే విపత్తు. అటు పాకిస్తాన్, ఇటు భారత్ ఇద్దరూ అదే అంచుల మీద నడుస్తున్నారు. అసలు ఇంతటి పరిస్థితికి కారణమేంటి? శాంతికి దారేంటి? ఈ యుద్ధగడ్డపై నిజంగా ఎవరు విజేత? యుద్ధం అంటే మునుపటిలా కాదు, ఇది అణ్వస్త్రాల కాలం. అణుబాంబు పేలితే జరిగే దారుణ పరిణామాలేంటో తెలుసా? గాలి, నీరు, నేల కలుషితం. దశాబ్దాల పాటు భూమి బంజరం. పిఓకే వర్సెస్ శాంతి. దేశభక్తి పేరుతో ఏం కోల్పోతున్నాం? డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుగా యుద్ధం అప్డేట్స్ చూడాలనుకునే వాళ్ళు ఒక బ్యాచ్. బార్డర్కి రెండు వైపులా ఉన్నారు ఈ టైప్. ఇది 1971 నాటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధం కాదు, 1999 నాటి కార్గిల్ యుద్ధము కాదు. 2025లో యుద్ధం అంటూ వస్తే అది అణ్వస్త్ర సహిత యుద్ధమని మర్చిపోకూడదు. మరి రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం వచ్చిందిగా, అక్కడ అణ్వాయుధం పేలలేదుగా అనొచ్చు. ఎందుకు పేలలేదంటే ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధం లేదు, రష్యా దగ్గర ఉన్నా వెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని రష్యాలో కలుపుకోవాలనే ఆబ్జెక్టివ్ ఉంది కనుక. సరే, ఇంతకీ ప్రస్తుత ఆపరేషన్ సింధూర్లో ఇండియా ఆబ్జెక్టివ్ ఏంటి? పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద చర్యను తిప్పికొట్టడం అంతే కదా. పీఓకేలోనూ పాకిస్తాన్ బార్డర్ లోపల అనేక ఉగ్రవాద స్థావరాలని చితక్కొట్టి ఉగ్రవాదుల్ని పేల్చిపారేయటంతో ఆబ్జెక్టివ్ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత కొనసాగింపుగా అక్కడి ఆర్మీ రంగంలోకి దిగింది కాబట్టి మన వాళ్ళు జవాబు చెప్పాల్సి వచ్చింది. సీజ్ ఫైర్ అనుకున్నారు కాబట్టి ఆగింది. అబ్బే, అలా ఆగకూడదు, ఆగడానికి వీల్లేదు, పీఓకే లాక్కున్నాకనే ఆపాలి లాంటి మాటలు మాట్లాడుతున్నారు చాలా మంది ఎమోషనల్ ఫూల్స్. వాళ్ళ ఎమోషన్ని వాళ్ళు దేశభక్తి అనుకుంటున్నారు, కానీ అది నిజానికి అవివేకమే. దేశాల మధ్యన యుద్ధాలు కేవలం ఎమోషన్తో జరగవు. ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎంత దెబ్బకి అంతటి తిరుగు దెబ్బ ఉంటుంది తప్ప ఊరికే మీద పడిపోయి కసిగా కొట్టేయడానికి ఉండదు. మనలో చాలా మంది ఏ టైప్ అంటే, రోడ్డు మీద వెహికల్ని పక్క వెహికల్ రాసుకుంటూ వెళ్తే మధ్యలో వెహికల్ ఆపేసి గొడవకు దిగి హీరోలా ఫీల్ అవ్వడం. వెనకాల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతోంది లాంటి కనీస సెన్స్ కూడా ఉండదు. మనం దిగమంటే అవతలవాడు వణికిపోవాలి అనుకునే పిచ్చి టెంపరమెంట్. మన దేశం, దేశాధినేత, ఆర్మీ అందరూ అలాగే బిహేవ్ చేయాలని కోరుకుంటారు ఇలాంటి వాళ్ళు. అసలు అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో కనీసమైన అంచనా ఉంటుందా వీళ్ళకి? 1945లో తొలి అణుబాంబు భూమి మీద పడింది. హిరోషిమా మీద పడిన లిటిల్ బాయ్, నాగసాకి మీద పడిన ఫ్యాట్ మ్యాన్ అనేవి ఆ అణుబాంబు పేర్లు. అంటే సరిగ్గా 80 ఏళ్లయింది. ఈ 80 ఏళ్లలో ఏ దేశము మరో దేశం మీద అణ్వాయుధ ప్రయోగమే చేయలేదు. అందుకే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. టీవీలకు అతుక్కుపోయి ఎమోషనల్గా ఊగిపోవటం తప్ప తెలుసుకుందామనే చొరవ కూడా ఉండదు. ఆ 1945లో బాంబులతో పోలిస్తే ఇప్పుడు పాక్ ఇండియా వద్ద ఉన్న బాంబుల శక్తి 10 నుంచి 20 రెట్లు. లిటిల్ బాయ్ యొక్క ఈల్డ్ సుమారు 15 కిలోటన్నుల టీఎన్టీ అయితే ఫ్యాట్ మ్యాన్ది 21 కిలోటన్నుల టీఎన్టీ ప్రస్తుతం. ఇండియా పాక్ వద్ద ఉన్న స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఈల్డ్ 100 నుంచి 200 కిలోటన్నుల టీఎన్టీ. అంటే ఎన్ని రెట్లో లెక్కేసుకోండి. అలాంటి రెండు దేశాల వద్ద చెరకు 170 వరకు ఉన్నాయని ఒక అంచనా. ఇలాంటి బాంబు కనుక ఒక్కటి పడితే 4-5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న సమస్తం నిశానా లేకుండా ఆవిరైపోతుంది. ఆ తర్వాత కొన్ని 10 కిలోమీటర్ల వరకు జనానికి 3rd డిగ్రీ బర్న్స్ అయ్యి చనిపోతారు. ఆ తర్వాత మరో 5 కిలోమీటర్ల వరకు ఇల్లు కూలిపోతాయి. ఆ తర్వాత గాలివాటాన్ని బట్టి 100 కిలోమీటర్ల పై వరకు రేడియేషన్ అయ్యి ప్రజలకి స్కిన్ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు రావటంతో పాటు గాలి, నేల కలుషితం అయిపోయి పంటలు కూడా పండవు. ఈ పరిస్థితి కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. ఇలాంటివి 100 పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంత చెప్పినా అణ్వాయుధాలకు భయపడి యుద్ధం వద్దనాలా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అవును, అణ్వాయుధాలు ప్రపంచంలో ఉన్నదే యుద్ధాలు ఆపడానికి. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మీద వేస్తే ఇండియా ఒక్కటే కాదు, ఇంపాక్ట్ 100 కిలోమీటర్ల పైబడి ఉంటుంది కనుక పడిన ప్రాంతాన్ని బట్టి పాకిస్తాన్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా పరిస్థితి కూడా అంతే. అసలే పాకిస్తాన్ చిన్నది, ఎక్కడ వేసినా ఇండియా బార్డర్ దాటి దాని ప్రభావం ఇటువైపు కూడా పడుతుంది. కనుక ఎవరు పేల్చినా దాని గాలి ఇరు వర్గాలు పీల్చాలి,
పర్యవసానాలు అనుభవించాలి. సీజ్ ఫైర్తో యుద్ధం ఆగింది అన్న వార్త రాగానే సోమవారం నాడు సెన్సెక్స్ ఉరకలు వేసింది. అసలు స్టాక్ మార్కెట్ల మీద అవగాహన లేని వాళ్ళు, ఎకానమీ గురించి అర్థం కాని వాళ్ళు, నిత్య అసంతృప్తి పరులు, అర్థం లేని ఎమోషన్ని దేశభక్తి అనుకునే వాళ్ళు అంధత్వంతో యుద్ధం కోరుకుంటున్నారు. ట్రంప్ తన ట్వీట్తో రెండు దేశాలు కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడి సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి అని అనడంలో ఆంతర్యం ఇది కూడా. సరే, మరి యుద్ధం చేయకుండా శాంతి ఎలా? టెర్రరిజం పోతే శాంతి వస్తుంది. అది పోవాలంటే పాకిస్తాన్ ఆర్మీ దానికి వెన్నుదన్ను ఇవ్వటం ఆపాలి. అలా ఆపాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. ఆపకపోతే సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేసుకుంటూ ఆ టెర్రరిస్ట్ స్థావరాల్ని మనమే లేపుతుండాలి. ఏం చేసినా పూర్తిస్థాయి వార్ అవ్వకుండా, అక్కడి సామాన్య ప్రజలకు దెబ్బ తగలకుండా టెర్రరిస్టుల మీదే దృష్టి పెట్టి కూంబింగ్ చేయాలి. ఆ మాత్రం రా వ్యవస్థని ఇంకా పటిష్టం చేసుకోవాలి. ఇండియాలో ఒక్క టెర్రరిస్టు క్యాంపు లేదు. ఉన్నవన్నీ పాకిస్తాన్లోనే. అది పాకిస్తాన్తో సహా లోకం మొత్తానికి తెలుసు. టెర్రరిస్టుల లక్ష్యం ఇండియాను దెబ్బతీయటం, పాకిస్తాన్ని తమ గ్రిప్పులో ఉంచుకోవటం. వాళ్లకు సహకరించకపోతే పాకిస్తాన్ ప్రధానినైనా లేపేస్తారు, ఆర్మీ అధికారులనైనా లేపేస్తారు. అలాంటి బలహీనమైన స్థితిలో అక్కడి వ్యవస్థలున్నాయి. దాంట్లో మార్పు తీసుకురాగలిగే విధంగా భారత్ చక్రం తిప్పగలగాలి. ఎంత శత్రుదేశమైనా పక్కనే ఉన్న దేశం. నిజానికి ఉగ్రవాదం తప్ప ఆ దేశంతో ఇండియాకు సమస్య లేదు. క్రికెట్, బాలీవుడ్ కామన్. కర్తార్పూర్ కారిడార్ వల్ల ఇరు దేశాల మధ్య చిన్నపాటి టూరిజం కూడా నడుస్తోంది. వాఘా బార్డర్లో మిలిటరీ కవాతులు కూడా టూరిజంలో భాగమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్తో మైత్రి కోసమే మొదటి అడుగు వేశారు, నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న కాలంలో. అయినా కేవలం ఉగ్రవాదం, దానికి గతిలేక వెన్నుకాసే ఆర్మీ వల్ల రాజకీయం వేడెక్కుతూ వచ్చింది. అందుకే యుద్ధం కాకుండా చాలా తెలివిగా ఇంకేదో చేయాలి. నిజానికి మోదీ ప్రభుత్వం చేసింది పాకిస్తాన్ని ఆర్థికంగా కృంగదీసి అప్పు కోసం ప్రపంచమంతా అడుక్కు తినేలా చేసింది. కానీ అది సరిపోలేదు. దాంతో ఆ దేశంలో మార్పు రాలేదు. దెబ్బతిన్న పాములాగా ఇంకాస్త పగ పెంచుకుంది. కనుక చక్రం వేరే విధంగా కూడా తిప్పాలేమో. ఇక్కడ కూర్చొని పాకిస్తాన్లో రాజకీయాన్ని, ఉగ్రవాద నాయకుల్ని ప్రభావితం చెయ్యగలగాలి. గూఢచర్య వ్యవస్థ, అండర్ కవర్ బ్యాచ్ పెరగాలి. టార్గెట్ ఉగ్రవాదులు, వాళ్ళకి వెన్ను కాసే వాళ్లే కావాలి. అవన్నీ చెయ్యాలంటే ఓవర్ టు అజిత్ దోవల్, జైశంకర్. ఇదే వాళ్ళ గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.